అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రీబీస్ అనేవి రెండు రంగాలకు పరిమితం చేయండి. ఒకటి హెల్త్, రెండు ఎడ్యుకేషన్. కంప్లీట్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పిల్లవానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, ఫ్రీ హెల్త్ ను ప్రొవైడ్ చేయండి. ఇవి రెండు ప్రొవైడ్ చేస్తే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1/3 అంటే బడ్జెట్ అలొకేషన్ లో 1/3 బడ్జెట్ ను వెల్ఫేర్ స్కీమ్స్ కు, ఫ్రీబీస్ కు కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు. ఇట్లా డైవర్ట్ చేయడం వల్ల సులభంగా ప్రతి వ్యక్తిని తెలంగాణ గ్రామీణ ప్రాంతం లోపల మీరు ఏం చేయొద్దు, పని చేయొద్దు, మీ స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవద్దు, మేమే డబ్బులు ఇస్తాం, మీరు సోమరిగా మారండి, అవుట్పుట్ ఏమి ఇవ్వకండి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది. సో దయచేసి రేపు భవిష్యత్తు లోపల ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఈ ఫ్రీబీస్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను ఎంటర్టైన్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ప్రజల మూడుకు అనుగుణంగా నడుచుకుంటాయి. ప్రజల నుంచి ఉద్యమాలు రావాలి కదా. ఉద్యమాలు ఎవరు రావాలి? ఈ టీఎన్జిఓ నేతలు, టీజీఓ నేతలు, టీచర్లు, వీళ్ళ నుంచి రావాలి. మీ పైసలే కదా. మీకు నష్టం జరుగుతుంది, నష్టం మీకే జరుగుద్ది. అదే వాళ్ళకు ఇప్పుడు రావాలి. కనీసం ఒక 10-15% పబ్లిక్ ఈ ఫ్రీబీస్ కు వ్యతిరేకం అంటే రాజకీయ పార్టీ ఆలోచిస్తుంది. అందరు ఫ్రీబీస్ అంటే సరే నేను ఇవ్వనని ఆలోచిస్తుంది కదా. అంటే రాజకీయ పార్టీలలో పరివర్తనం అనేది రావాలి, అదే విధంగా రాజకీయ నాయకుల్లో కూడా పరివర్తన. అంటే మీరు అన్నదాన్ని ఫుల్ గా అంగీకరించే ప్రసన్న హరికృష్ణ గారు, పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకి, వితంతువులకి, అటువంటి ఇవ్వాలి. భరత్ గారు, భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే కంప్లీట్ గా ఓపెన్ గా ఉండదు. దెర్ ఆర్ సమ్ ఎగ్జెప్షన్స్, కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి తప్పనిసరిగా. ఆ ఎగ్జెప్షన్స్ కు గవర్నమెంట్ కన్ఫైన్ కావాలి, వాటిని చేసుకోవాలి. బట్ కంప్లీట్ దాన్ని ఓపెన్ పూల్ లో పెట్టేసి అందరికి చేస్తాం ఫ్రీగా అని చెప్పేసి చేస్తే కంప్లీట్ గా ఇలాంటి ఆర్థిక వెసులుబాటు కార్యక్రమాల్లో భాగంగా బస్ ఫ్రీ అన్నారు, రేపు లిక్కర్ ఫ్రీ అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. చూడండి, అరే మీకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఏమి ఇచ్చింది? మీకు నాణ్యమైన బ్రాండ్లు దొరుకుతాయని ఇచ్చింది. వాళ్ళు కూడా ఓటేశారు. అది అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం చెప్తున్నా. లిక్కర్ ఫ్రీ అంటే ఖచ్చితంగా, ఇప్పుడు నేను రాజకీయ పార్టీ పెట్టి లిక్కర్ ఫ్రీ అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తా అని చెప్తా. ఇప్పుడు అట్లా అయిపోయింది. అసలు లిక్కర్ ఫ్రీ కాదు, లిక్కర్ బ్రాండ్ చేంజ్ చేస్తే అధికారం మారింది. అదే చెప్తున్నా కదా. అది కాదు, ఓన్లీ బ్రాండే, ఫ్రీ కాదు. మీరు చెప్పిన అంశం చాలా ఎక్సలెంట్ గా ఉంది. నిజంగా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ముందు రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు చిత్తశుద్ధితోని తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన రోజు పార్టీలు రేపు ఎన్నికల రోజు మళ్ళీ నిర్ణయం తీసుకుంటాయి. తెలంగాణ రాష్ట్రం పోరాడుతూనే వచ్చింది కదా. మీరు ఎవరన్నా అడుగుతున్నారా ఫ్రీబీస్ వద్దని? ఎవరన్నా అన్నారా? మొన్న ఎలక్షన్ అనలేదు, ఎవరు అన్నారా? అనండి. ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. అది ఉద్యోగుల నుంచి స్టార్ట్ కావాలి. ఉద్యోగుల నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఉద్యోగులు ఒపీనియన్ మేకర్స్. మీరు 2% ఉన్నా సరే మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మేము ఉద్యోగులతో పెట్టుకుంటే భరత్ గారు, చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల అధికారంలోకి రాలేదు. కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ మేకర్స్. రేపు మీరు ఆ ఈవీఎంల రూమ్ లో ఉండేది మీరు. రాజకీయ పార్టీలు భయపడతాయి. జీ ఛానల్ ఆ రోజు ఇదే అంశం పైన పెట్టినప్పుడు మేము మాట్లాడిపోతే మరుసటి రోజు స్టేట్మెంట్ ఇచ్చినాం. నేనే ఇస్తే ఒక సంఘం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మీరు అట్టెట్లా అంటారు, ఫ్రీ బీస్ ఇవ్వద్దని మీ అగేన్స్ గా కోర్టుకు పోతామని పేపర్లు ఇచ్చిండ్రు. మేము రండి మాట్లాడతామని చెప్పినాం. కాబట్టి ఖచ్చితంగా చాలా మంచి అంశం మీరు తీసుకున్న అంశం, చాలా మంచి అంశం. ఎఫెక్ట్ అవుతుంది ఉద్యోగులు కదా, మిడిల్ క్లాస్ ఉద్యోగులు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, జిఎస్టీ కడుతున్నారు, సేల్స్ ట్యాక్స్. మీరు కానీ ప్రతి దాని మీద డబుల్ ట్యాక్స్ వస్తుంది. చాలా ధైర్యంతో తీసుకున్న ఈ అంశం ఇది జీ ఛానల్ ద్వారా. డెఫినెట్ మేము అవుట్ రైట్ క్లియర్, రెడీ టు రన్ క్యాంపెయిన్. ఏంటంటే మీ సపోర్ట్ కావాలి. కరెక్ట్. రెడీ టు క్యాంపెయిన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సరే ఉద్యోగులకు సంబంధించింది పదవీ విరమణ వయస్సుకు సంబంధించి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నిరుద్యోగులు కామెంట్ చేస్తున్నారు కాబట్టి విల్ క్లోజ్ ఇన్ 10 minutes. అందరు ఒపీనియన్ చెప్పండి, పదవీ విరమణ సంబంధించి ఒపీనియన్. దయాకర్ గారు, పెంచాలో వద్దా? ఎందుకంటే రేపు అంటే నాది ఇది వ్యక్తిగత అభిప్రాయమే. పెంచకపోతేనే మంచిది, వ్యక్తిగత పార్టీ అభిప్రాయం కాదు. ఎందుకంటే చాలా మంది మొనాటనీ కూడా ఉంటది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అదే పని పదే ప్రమోషన్స్